హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో చేదు లేకుండా మంచి రుచికరంగా మెంతికూర టమాటా వండుకుందాము. ఈ మెంతికూర అనేది ఆరోగ్యానికి కూడా మస్తు మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ మెంతికూర టమాటా వండుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి. ఈ మెంతికూర టమాటా వండడానికి నేను ఇక్కడ ఒక 1/2 కిలో మెంతికూర తీసుకున్నాక ఈ మెంతికూర ఆకులను తెంపేసుకోవాలి. అట్లనే తెంపుకున్న ఆకులను చిన్న సైజు ముక్కలా కట్ చేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి ఈ మెంతి ఆకును పక్క పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక మనం శుభ్రపరచుకున్న మెంతి ఆకును కడాయిలో వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఈ మెంతి ఆకు అనేది కొంచెం నలుపు రంగు వచ్చేదాకా ఊకే కలుపుకుంటా నూనెలో వేపుకోవాలి. ఇక మెంతి ఆకు కొంచెం నలుపు రంగు వచ్చింది కదా, ఇక ఇప్పుడు దీంట్లో నూనె కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ నూనెని చెంచాతోటి కొంచెం ఒత్తుకుంటా మనం వేపుకున్న మెంతి ఆకును వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఇదే కడాయిలో సగం పావు నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక 1/2 చెంచా జీలకర్ర, ఒక 5-6 వెల్లిపాయలను చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే ఒక 4 ఎండుమిరపకాయలను వేసుకొని తక్కువ మంట మీదనే ఒక 10 సెకండ్ల పాటు నూనెలో వేగనియాలి. ఇవి వేగినాక కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా మాడిపోకుండా నూనెలో వేపుకోవాలి. ఇక కరివేపాకు కూడా వేగింది కదా, వేగినాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు ఉన్న పచ్చిదనం పోయేదాకా మళ్ళీ ఒక 10-15 సెకండ్ల పాటు నూనెలో వేగనియాలి. ఇక మనకు ఉల్లిపాయలు కూడా వేగినాయి. ఇప్పుడు దీంట్లో ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని టమాటాలు కొంచెం మెత్తబడదాకా నూనెలో ఉడకనియాలి. ఇక టమాటాలు ఉడికినాయి కదా, ఉడికినాక 1/2 చెంచా అల్లం పేస్టు, చిటికెడంత పసుపు వేసుకొని వీటిని కూడా మళ్ళీ ఒక 5-10 సెకండ్ల పాటు వేపుకోవాలి. అన్నీ వేగినాక ఒక చెంచా శనగపిండి వేసుకొని శనగపిండిని కూడా నూనెలో మాడిపోకుండా వేపుకోవాలి. అన్నీ వేగినాక ఇప్పుడు దీంట్లో ఒక చెంచా కారము, రుచికి సరిపడినంత ఉప్పు, చెంచా ధనియాల పొడి, అట్లనే మనం వేపుకున్నటువంటి మెంతి ఆకును కూడా వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో సగం గ్లాసుడు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్నాక స్టవ్ మంట తక్కువనే పెట్టుకొని ఇప్పుడు దీని మీద ఒక మూత కూడా పెట్టుకొని తక్కువ మంట మీద దీనిలో ఉన్న నూనె సంబరం అనేది కొంచెం పైకి తేలి నీళ్ళు కొంచెం దగ్గరకు వచ్చి దాకా ఉడికించుకోవాలి. నూనె సాంబార్ కొంచెం పైకి తేలినాక మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మీరు మధ్య మధ్యలో ఊకే కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే కింద అడుగు అనేది మాడిపోతుంది. ఇక అన్నిటిని మంచిగా కలుపుకున్నాక దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు తక్కువ మంట మీద అట్లా ఉడికించుకొని దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన మెంతికూర టమాటా తయారైపోయింది. చూసిరు కదా మెంతికూర టమాటా ఎంత మంచిగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడండి. చేదు లేకుండా మంచి రుచికరంగా ఉంటుంది. మెంతికూర అనేది ఆరోగ్యానికి కూడా మస్తు మంచిది.